బావా నువ్వు ఇలా నోట్లు కుక్కలా వాసన చూస్తుంటే 25 ఏళ్ల కిందట పాలకొల్లు మున్సిపాలిటీలో నువ్వు కుక్కల పడుతుంటే బావా గుర్తుకొస్తున్నాయి. ఏంటి గొడవ వెళ్ళు? క్యాబరే డాన్స్ మీ గవర్నమెంట్ బ్యాన్ చేసింది కదా. మహిళా సంఘాల వాళ్ళు గొడవ పెట్టిస్తున్నారు. లేడీస్ ఓట్లు పొగొట్టుకుంటామా? అసలు కుర్రాళ్ళు బార్కు వచ్చేదే క్యాబరే డాన్స్ కోసం సార్. అవి బంద్ అయిపోతే మా చేతికి చెప్పే సార్. ఓకే ఓకే సాబ్ మాకు మీరు ఏదో ఒకటి చేయాలి సాబ్. ఓకే 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 గవర్నమెంట్ చేసే చట్టాలు చిల్లు గారే లాంటివయ్యా. గారే జనం కోసం, చిల్లు మీకోసం. చిల్లులో సిటికినాలు పెట్టేయడమే. డాన్స్ చేసింది క్యాబరే డాన్స్ ని, కూచిపూడిని కాదుగా. అదే సార్ అదేమిటి? కలో నిజమో తెలుసుకుందామని. నువ్వే గిలుకోవచ్చుగా. మనకెందుకు నెప్పి? నువ్వేం మారలేదు గోపాల్. అంటే చతువు పైన అంటావు. నువ్వు తిట్టినా కొట్టినా బాగుంటుంది. నాకు అదో తృప్తి. వార్త ప్రదర్శించమండి. వార్త సర్ప్రైజ్. నాకు ఆశ్చర్యమే. శివంగి అనగానే టక్కును గుర్తుపట్టేశావు. అదే దానివే కూర్చో. థ్యాంక్స్. నిన్నలా మర్చిపోవాలి గాని నువ్వే నన్ను గుర్తుంచుకొచ్చావు. నాకు అదే తృప్తి. తృప్తి తృప్తి సాటిస్ఫాక్షన్. ఓహో యు మీన్ తృప్తి. తృప్తి. నువ్వు ఎందుకు వచ్చావు? ఏ పని? పని కోసమే వచ్చాను. నేను మా వారు పందెం వేసుకున్నాం. నేను ఉద్యోగం చేసి డబ్బు తెచ్చేట్టు, ఆయన వంట వార్పు చేసి పిల్లల్ని పెంచేట్టు. భలే భలే. అంటే నువ్వు మిస్టర్ పెళ్ళాం కాదు, ఆయన మిసెస్ మొగుడు కాదు. నువ్వు కూర్చో, పాలిస్తాలే. ఇదో పందెం. భలే. ఎవరు ఓడినా ఎవరు గెలిచినా అదో తృప్తి. నా బీకాన్ డిగ్రీ. ఎక్కడైనా బ్రేక్ ఫెయిల్ అయితే చచ్చిపోతారా? నువ్వు బ్రేక్ అయితే చంపుతున్నావు ఏంట్రా? ఏంటా ఏంట్రా ఏంటంటే బంగ్లా రంగేస్తావు తెలుసు కదా. వచ్చేసరికి గేట్ తెరుస్తావు తెలీదు. ప్యాకెట్ డ్రెస్ వేసుకోగానే సాయి కుమార్ లో ఫీల్ అవుతున్నావా? ఎడిది దరిద్రుడా నువ్వు బానే. ఇదేరా ప్యాలెస్, రాజభవనం. రాజ కుటుంబీకులు మాత్రం ఇక్కడ ఉంటారా? మన పని వాళ్ళకి నచ్చిందనుకో మనం ఎక్కడికో. రిలీజ్ రోజు బుకింగ్ కౌంటర్ లో దూకినట్టు ఆ జంపింగ్ ఏంట్రా? సూది మోపిన శబ్దం వచ్చిందంటే చంపాతలు పడేస్తాను. వాళ్ళు మనం చూస్తే ఏమనుకుంటారా? కోడిగుడ్లు దిప్పినట్టు జాగ్రత్తగా సామాన్లు ఒక్కొక్కటే దింపండి రా. దింపండి 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 దింపండి. అబ్బా మీ అమ్మ కడుపులు మాడ పడేస్తారంట్రా. ఇప్పుడే కదా చెప్పలేను. ఒరే నానా చెప్పులు పడి ఈ బంగ్లా మేనేజర్ కాళ్ళు పట్టుకుని ₹1,00,000 కాంట్రాక్ట్ సంపాదించుకున్నాను రా. నీకు దండం పెడతాను రా. నా నోట్లో మట్టి కొట్టగట్రా రే. ఒరే జూలో ఉండాల్సిన జంతువురా మీరు నాకు దాపురించారేంట్రా? అమ్మ రే అప్రసెంట్లారా చంపేస్తాను. జాగ్రత్త ఎత్తండి. గోతిగా నాకు చూపెట్రా. నీ ముక్కు కొరుకుతా. చెప్పండి. ఆ పొట్టోడు
ముసలాడితో మాటలు పడాల్సిన అవసరం మాకు లేదు, మేము వెళ్తున్నాం. అలా అంటే ఎలా కుదురుతుందిరా? అన్నిటికీ ఒప్పుకునేగా వచ్చాం. అవును, 30 రోజులైనా ఉండి తీరాలి. ఆ వల్ల కాదు. పోనీ 15 రోజులైనా ఉందాం. సరే కుదరదు కానీ 3 రోజుల జెండా ఇచ్చేద్దాం. ఓకే ఏంటి మీటింగ్ పెట్టారండి ఇక్కడ? సామాన్ తెచ్చమన్నారు కదా. ఏంటి ఆ లుక్ ఏంటి? ఆ లుక్ ఏంటి బాబు? ఆ లుక్ ఏంటి? ఎందుకు అలా చూస్తున్నావు? ఇతనేంటి? ఇతని దగ్గర నేను పని చేస్తున్నానా? నా దగ్గర ఇతను పని చేస్తున్నాడా? అబ్బో అమ్మా, అరే తిట్టండి తిట్టరా. తీసుకెళ్ళరా ప్లీజ్. అబ్బా నీకు అల్లరి ఎక్కువైంది. ఇలా అల్లరి చేసావంటే కొట్టేస్తా. గిటార్ సౌండ్ వస్తుంది. గిటార్ సౌండ్ వచ్చేది కత్తిలోంచి కాదు, గిటార్ లో నుంచే. మన ఇంటి వైపు ఒకసారి లుక్ వేసుకోండి. ఈడు వచ్చాడా? దోస్త్ మేరా దోస్త్ తూ హై మేరీ జాన్, వాస్తవంగా దోస్త్ నా ప్రాణం. అరే దోస్త్ మేరా దోస్త్. అరే ఏమిట్రా హడావుడి? కాఫీ తాగిళ్ళు? లేదు, నా మ్యూజిక్ ప్రాక్టీస్ టైం. అదిగో కాలేజ్ సాంగ్ వినిపిస్తుందిగా. వాస్తవంగా దోస్త్ నువ్వే నా ప్రాణం. ఏంటి బాబా ఇంత లేటు? కాలింగ్ సాంగ్ ఎంతసేపు పాడాలి? సర్లే సిగరెట్ ఇవ్వు. ఇవ్వరా? అగ్గి పెట్టి ఎవడుతండి బాబా. ఇవ్వు, ఇవ్వమంటుంటే. ఫైర్ ఇంజన్ గారు ఎక్కడరా? షాప్ లో ఉన్నాడా? అయినా వాడు నీకు ఫాదర్ ఏంట్రా? అసలు ఫాదర్ అంటే ఎలా ఉండాలి? ఒక చర్చి ఫాదర్ లా సైలెంట్ గా ఉండాలి. లేకపోతే బాలకృష్ణ ఎన్టీఆర్ లాగానో, నాగార్జునకి ఏఎన్ఆర్ లాగానో, మహేష్ బాబు కృష్ణ లాగానో ఒక గాడ్ ఫాదర్ లాగా ఉండాలి. అంతేగాని మరి వీడేంట్రా బ్యాడ్ ఫాదర్ లాగా ఎప్పుడు అరుపులు కేకలను? ఫైల్స్ కంప్లైంట్. ఓహో, నీకు మీ నాన్నకు యాపిల్ కు పైనాపిల్ కు ఉన్నంత తేడా ఉందిరా. అసలు కొడుకంటే ఎవర్రా? తండ్రికి జిరాక్స్ కాపీ లాంటి వాడు. కొడుకు తప్పు చేస్తే తండ్రి తనే తప్పు చేసేంత గ్రేట్ గా ఫీల్ అవ్వాలి. అయినా 6 సార్లు డిగ్రీ తప్పిన కొడుకు 7వ సారి కూడా తప్పుతాడని ఇంగిత జ్ఞానం లేని ఫాదర్ వాడు ఒక ఫాదరేనా? అంటే ప్లేట్ ఫిరాయిస్తున్నాడు అంటావు గాని 6 సార్లు డిగ్రీ తప్పినా ఇంకా నీకు అన్నం పెడుతున్నాడంటే మీ నాన్న దేవుడురా. ఆయనలో ఒక షిరిడి సాయిబాబా, ఒక పుట్టపర్తి సత్యసాయిబాబా, ఒక అయ్యప్ప స్వామి, ఒక జీసస్, ఒక అల్లా మిక్స్ అయి ఉన్నారా. టోటల్ గా ఆయనే ఒక రాఘవేంద్ర స్వామిరా. దీన్నే డబుల్ గేమ్ అంటారు. అసలు నీ వల్ల కదా కొడుకు పాడైపోతుంది. నిన్ను చంపేస్తా. అయ్యో గోలిగారు షాప్ లో గొల్లాడుకుంటున్నాడు, గల్లా పెట్టి దోచేస్తున్నాడు. పాలిస్టర్ క్లాత్ లాగా స్లిప్ అయిపోయారా. ఎప్పుడో ఒకప్పుడు నాకు కాటన్ క్లాత్ లాగా దొరకబోరు. అప్పుడు మిమ్మల్ని ముక్కల కింద నరికి పారేస్తా. బాబాయ్, లిఫ్ట్ పంతులు పట్టాచారి. లిఫ్ట్ ప్లీజ్. మమ్మల్ని వదిలేండి ప్లీజ్. నన్ను వదిలి మీరు పోలేరులే, అది నిజములే. లిఫ్ట్ లేక నేను నడువలేనులే, లేనులే. బాబాయ్, బైక్ ను ఉడుములా పట్టుకుని ఉదిత్ నారాయణ పాడాలని ప్రయత్నిస్తున్నాడు. వీడి పాట వినే కన్నా లిఫ్ట్ ఇవ్వడమే బెటర్. కరెక్ట్. ఇలా రోజు మమ్మల్ని లిఫ్ట్ మన పీకు తినే బదులు మీరే ఒక బైక్ కొనుక్కోవచ్చు కదా. పిచ్చివాడ, రోజు బస్సు ఎక్కుతున్నాం కదా అని ఎవరైనా బస్సు కొనుక్కుంటారా? ఇది అంతే. ఇంతకీ మీరు ఎక్కడికి వెళ్ళాలి? చావుల మదం జంక్షన్ కి వెళ్ళాలి నాయన. మేము సిరిపురం జంక్షన్ కి వెళ్తున్నాం నాయన. సిరిపురం జంక్షన్ అయినా చావుల మదం జంక్షన్ అయినా చచ్చాక అందరం కలుసుకునేది ఒకే ఒక జంక్షన్, అదే అమర్రాహి జంక్షన్. అలాగే చచ్చాక ఆ జంక్షన్ దగ్గరే కలుద్దాం. చచ్చాక కలుసుకోవాలన్నా బతుకుండగా పరిచయం ఉండాలి కదా నాయన. అందుకే ఎక్కడవండి పోనీ పోనీ నాయన. గౌరమదం జంక్షన్ దగ్గర మీకేం పని? పనే లేదు. నా పొట్ట తగ్గడం కోసం డాక్టర్ నన్ను రోజు ఒక 5 కిలోమీటర్లన్నా తిరగాలని చెప్పాడు. ఆయన చెప్పింది ఇలా లిఫ్ట్ అడుకుంటూ బైక్ల మీద తిరగమని కాదు, నడిచి తిరగమని. అంత దూరం నడిస్తే పొట్ట తగ్గడం నిజమేనా ఆయన?
కానీ 2 కాళ్ళు వాచిపోతాయిగా. అవునా నాయన? ఏమండి, మన స్వప్నకి జువ్వలపాలెం జమీందారి గారి సంబంధం వచ్చింది. మీరు ఓ అంటే వాళ్ళకే అంటారు. నేను ఓ అంటానికి వాళ్ళు ఇప్పుడు ఓహో అనేలా లేరు. వాళ్ళ జమీందారి పోయి అప్పుడు వాళ్ళకి జవాబుదారిగా మిగిలిపోయారు. మొన్న నారా చంద్రబాబు నాయుడు గారు అమెరికా వెళ్ళినప్పుడు బిల్ గేట్స్ కలిసారట. ఆయన 2000 నాటికి మన హైదరాబాద్ లో ఉన్న హైటెక్ సిటీ చూడటానికి వస్తానని మాటించాట. అవునండి, నేను కూడా ఇంటర్నెట్ లో చూశాను. ఆయన ఇక్కడికి వచ్చినప్పుడు మన అమ్మాయికి వాళ్ళ అబ్బాయి బుల్లి గేట్స్ కి నిశ్చితార్థం చేసేద్దాం. ఏమంటావు? మీది మామూలు బ్రెయిన్ కాదండి, కంప్యూటర్ బ్రెయిన్. మరి ఏమనుకున్నావు? అవునే. అయ్యో లేవండి లేవండి లేవండి. ఏంటంటే బ్రేక్ ఫెయిల్ అయిందా? లేదయ్యా, డ్రీమ్ బ్రేక్ అయింది. కర్మ, ఎవరైనా నిద్రపోతూ కలలు గంటారు. మీకు ఇదేం రోగం అండి? ఈ డొక్కు స్కూటర్ డ్రైవ్ చేస్తూ సీలో కార్ లో వస్తున్నట్టు కలలు గంటారు. దీన్ని మొబైల్ డ్రీమ్స్ అంటారు. లేవే ఏ మొబైల్ డ్రీమ్స్ ఏమో. మీరెప్పుడో ఇలాగే నా తాడు దించేలా ఉన్నారండి. అయినా ఇంత ఫాస్ట్ గా ఎక్కడికి వెళ్తున్నారు అంకుల్? ఇవాళ హౌరా మెయిల్ లో మా స్వప్న వస్తుందయ్యా. అంకుల్ స్వప్న వస్తుందా? దాన్ని రిసీవ్ చేసుకుందామని బయలుదేరాం బాబు. అరే మీకెందుకండి శ్రమ? మీరు బండి రిపేర్ చేసుకుని ఇంటికి వెళ్ళండి. నేను స్టేషన్కి వెళ్ళి స్వప్నం తీసుకొస్తా కదా. కోచ్ నెంబర్ S8. మర్చిపోకయ్యా. అయ్యో తప్పకుండా వెళ్తానండి. జాగ్రత్తగా వెళ్ళండి అంకుల్. అంటే రండి. చాలా కాలం తర్వాత వస్తున్నా స్వప్నం రిసీవ్ చేసుకోవడం మర్చిపోతాను. అవును, మనతో పాటు శాంతి ఉండాలి. ఏమయ్యాడు? భట్టాచారి ఎక్కడా? అడుగు. నాకు లిఫ్ట్ దొరికింది. దీని ఏదన్నా గుర్తున్నా నాకేం పర్వాలేదు. టాటా బాయ్ బాయ్. ఈ కథే కరెక్ట్. పద బాబాయ్. ఒరే రాజు, ఆ ఏజ్ లో ఆనందమే వేర్రా. కూర్చోరా. ఏం కావాలి సార్? చల్లగా ఉంటే 2 ఐస్ క్రీమ్లు తీసుకురా. అలాగే సార్. ఒరే, నీకే కాదురా, నాకు ఒక లవ్ స్టోరీ ఉంది తెలుసా? నీకా? అందరూ చెబితే వైదీశ్వరుడు కోయిల దగ్గర తంబజాతకం చెప్పించుకోవడానికి వెళ్ళాను. అక్కడ జ్యోతిష్కుడు తాళపత్ర గ్రంథాలు తిరిగేసి, బాబు నీ జాతకం చెబుతాను విను అని ఏం చెప్పాడంటే, 400 సంవత్సరాల క్రితం ఒక రాజుగారి దగ్గర కోట కాపలా కాసే సైనికున్నట్టు నేను. రోజు యువరాణి గారు నా కళ్ళ ముందు నుంచి అలా గుడికి వెళ్ళేవారు. నేను యువరాణి గారిని అలా చూస్తూ ఉండేవాడిని. ఒక రోజు యువరాణి గారు పల్లకి దిగి నా దగ్గరికి వచ్చారు. నాకుండే దడదలాడింది. ఏంటి రోజు నన్ను చూస్తున్నావు అని అడిగారు. ధైర్యం చేసి పోతే పోయిననుకుని నేను మిమ్మల్ని ప్రేమిస్తున్నాను అన్నాను. ఆవిడ చిరునవ్వు నవ్వింది. అమ్మాయి ఒప్పేసుకుంది అనుకున్నాను, కానీ సరిగ్గా అక్కడే మెలికి పెట్టింది. ఏం పెట్టింది? నువ్వు ఉన్న చోటే 100 రోజులు రాత్రి అనక పగలనక నిద్రాహారాలు మాని అలా ఉండు, 100వ రోజునే వచ్చిన అభిప్రాయం చెబుతాను అంది. మీరు అభిప్రాయం చెప్పలే గాని 200 రోజులు ఉంటాను అన్నాను. యువరాణి గారు అలా చిరునవ్వు నవ్వుతూ వెళ్ళిపోయారు. నేను స్టైల్ గా ఒంటి కాలు మీద నుంచున్నాను. 24 గంటల గడవక ముందే 2వ కాలు భూ కట్టేసింది. 10వ రోజున నాలిక పిడతగట్టుకుపోయింది. యువరాణి గారు మాత్రం నవ్వుతూ అలా వెళ్ళిపోయారు. 30వ రోజున కీళ్ళన్నీ పట్లు వదిలేసినాయి. యువరాణి గారు మాత్రం నవ్వుతూ అలా వెళ్ళిపోయారు. 60వ రోజున గడ్డం భూ కంటింది, ముఖం పీక్కుపోయింది. యువరాణి మాత్రం ఎప్పట్లాగే నవ్వుతూ అలా వెళ్ళిపోయారు. 80వ రోజున కళ్ళు మసకబారిపోయింది. కళ్ళు ఎదురుగుండా యువరాణి వెళ్తుందో యువరాజు వెళ్తున్నాడో గుర్తుపట్టని పరిస్థితి ఏర్పడింది. 90వ రోజున చస్తానో బతుకుతానో తెలీదు, గుండె చప్పుల్లో మార్పు వచ్చింది. 99వ రోజే జరిగింది. ఏం జరిగింది? అక్కడి నుంచి నేను అలా వెళ్ళిపోయాను. ఎందుకు వెళ్ళిపోయావరా? నాకేం తెలుసురా? అదే విషయం నేను జ్యోతిష్కుని అడిగాను. ఆయన తాళపత్ర గ్రంథాన్ని బోర్ల అయ్యే చూసి తొక్కలో ప్రేమ కోసం 99 రోజులు ఇక్కడ ఉండాలా అన్న జ్ఞానోదయం కలిగి లెక్కి వెళ్ళిపోయానంట. నీ ప్రేమ లాంటిది కాదు నా ప్రేమ. సర్లేరా, నువ్వు అమర ప్రేమికుడివి. ఇంతకీ నీ ప్రియురాల్ని నువ్వు ముద్దుగా ఏమని పిలుస్తావు? ధను. ఏంటి? ధను. లేదు, నాకు కులాసా లేదు. లారీ కింద పడి పచ్చడైపోయాను. హాస్పిటల్లో చేర్చి పొట్టగోసి కుట్లేసి కట్లు కట్టి అయిన వాళ్ళందరికీ టెలిగ్రాములు ఇస్తున్నారు చూసెళ్ళమని. కులాసానా? ఇదొక ప్రశ్న.
ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య విలవిల్లాడుతూ కొట్టుకుంటూ చస్తున్నాను. సరేనా? నీకు తృప్తిగా ఉంది కదా? ఏమిటి బావా? ఎవడు వాడు? ఎవరు? వాడే ఇందాక గుమ్మంలో నీ దగ్గర నిలబడి మాట్లాడుతున్న సన్నాసి, 6 అడుగుల ఎర్ర చొక్కావాడు. ఎవడు వాడు? హూ ఇస్ హీ? ఆయన ఆగో, అడిగిన దానికి జవాబు చెప్పు. ఎవడు వాడు? అదే బావా. మాట మార్చడానికి ప్రయత్నం చేసామంటే చంపేస్తానంతే. నేనేమన్నా వెర్రి పెదవని అనుకున్నావా? చెప్పు, ఎవడు వాడు? హూ ఇస్ హీ? ఏమిటి నీ డబాయింపు? ఇందాకటి నుంచి చూస్తున్నాను. ఆయన ఎవరో చెప్పమంటా చెప్పనివో. చెప్పకపోతే ఏం చేస్తావేంటి పెద్ద? చేదియమ్మా. నేనేం చేస్తానమ్మా నా బొంద, ఇలా పిచ్చి పిచ్చిగా అరుస్తుంటాను అంతే. మనదే మళ్ళా మాట. అడవడు ఆయన ఏదో ఇంటి కోసం వెతుకుంటున్నాడు. ఈ హైదరాబాద్ లో 14వ నెంబర్ తర్వాత 15వ నెంబరు ఏ 10 వీధుల అవతల ఉంటుంది కదా, అదే చెప్పి పంపా. నిజమేనా? నమ్మొచ్చు కదా. ఒట్టు. అయితే పద. అయినా నీకు ఇంత అనుమానం ఏంటి బావా? అనుమానించాలి, అది నా మీద పెట్టబడిన బాధ్యత. మీ నాన్ననేమో 1.5 ఎకరం పొలం అమ్ముకుని రావయ్యా అంటే రాడు. అందుకే నిన్ను ఇక్కడ ఒంటరిగా ఉంచి, ఎలాగూ నీ కాబోయే మొగుణ్ణి ఈ ఊళ్ళోనే ఉంటున్నాను కదా అని నీకు కాపలాగా నన్ను పెట్టాడు కదా. కాపలా? ఆయన మాట ప్రకారం నిన్ను జాగ్రత్తగా చూసుకోవాల్సిన బాధ్యత నాది. అందుకే రోజుకు 2-3 సార్లు వచ్చి నువ్వు ఎలా ఉన్నావు చూసెళ్ళేది. చాలా థ్యాంక్స్. వనజా, ఇప్పుడు నీకేం కావాలి? కావాలి. ఏమిటి? మనశ్శాంతి. మనశ్శాంతి? వాట్ ఈస్ దట్? అది ఎక్కడ దొరుకుతుంది? అవును, లూజుగా దొరుకుతుందా, ప్యాకెట్లలో దొరుకుతుందా? కొంతమంది లూజుగాళ్ళు వెళ్ళిపోతే ఫుల్ ప్యాకెట్ లో దొరుకుతుంది. అంటే నువ్వు వెళ్ళిపోతే నాకు మనశ్శాంతి దొరుకుతుంది. ఈ మధ్య మనం బాగా ఓవర్ అయిపోతున్నాం బాబు. తప్పే ఉందే, వయసులో ఉన్నవాళ్ళు చేసే పనే కైతే. యాక్షన్. ఎంత తాగినా కట్టుకున్న పిల్ల. నేను ఎవరిని చేయలేదు, నన్ను ఎవరు చేయలేదు మేడం. నీ చేత నిజాలు ఎలా చెప్పించాలో నాకు తెలుసురా. మర్యాదగా నేల ఒప్పుకో.